హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ గురించి తెలుసుకుందాం. సో సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే ఏంటి, అసలు ఏం ఏరియాస్ ఉంటాయి వెబ్ పేజ్లో అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా యూజ్ చేసే టెక్స్ట్స్ కానీ ఇమేజెస్ కానీ ఈ కంటెంట్ ఏరియాలో మనకి డిస్ప్లే అవుతుంది వెబ్ పేజ్లో. సో ఇక్కడ వెబ్ పేజ్లో ఉండే మిడిల్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటెంట్ ఏరియా అంటాము. సో అక్కడే మనం యూజ్ చేసే టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ డిస్ప్లే అవుతుంది. దాని అబోవ్ ఉండే స్పేస్ ప్యాడింగ్. సో అర్లియర్ వీడియోస్లో మీకు ప్యాడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఆ ప్యాడింగ్ అనేది ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాని అబోవ్ బార్డర్కి అబోవ్ ఉండేది మార్జిన్. సో మార్జిన్ అనేది ప్రతి వెబ్ పేజ్కి ఉంటుంది కదా. సో ఆ మార్జిన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇలా ఎగ్జాక్ట్గా మనం యూజ్ చేసే టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ ఈ కంటెంట్ ఏరియాలో ఇలా మిడిల్ సెక్షన్లో వెబ్ పేజ్కి ఎలా వస్తుంది అంటే, సో మనకి ఆల్రెడీ ఇలా ప్యాడింగ్కి, బార్డర్కి, మార్జిన్కి స్పేసెస్ అనేవి ఉంటాయి కదా. సో ఇది స్పేస్ అనేది ప్యాడింగ్ ఏరియా అని చెప్పాను. దానికి అబోవ్ అనేది బార్డర్ అండ్ దానికి అబోవ్ మార్జిన్. సో ఇలా కొన్ని స్పేసెస్ అనేవి ఆల్రెడీ వెబ్ పేజ్ తీసుకుంటుంది కాబట్టి కంటెంట్ అనేది మిడిల్లో వస్తుందన్నమాట. అంటే ఇది ఆటోమేటిక్గా ఇలా డిస్ప్లే అవ్వదు, మనం మార్జిన్స్ ఇవ్వాలి. మనకి ఇలా ఎగ్జాక్ట్గా మిడిల్లో రావాలి కంటెంట్ అంటే. సో మార్జిన్కి ఎలా ఇవ్వాలి స్పేసెస్ అంటే, మార్జిన్ టాప్ ఉంటుంది, మార్జిన్ బాటమ్ అనేది ఉంటుంది, అండ్ మార్జిన్కి రైట్ సైడ్ ఉండేది మార్జిన్ రైట్ అని ఉంటుంది. టాప్, బాటమ్ అండ్ మార్జిన్ రైట్. మార్జిన్కి రైట్ స్పేస్లో ఉండేదంతా మార్జిన్ రైట్ అండ్ లెఫ్ట్ స్పేస్లో ఉండేది అంతా మార్జిన్ లెఫ్ట్. సో ఇలా డిఫరెంట్ సైడ్స్కి ఎంత స్పేస్ అనేది ఇవ్వాలి అనేది ఇలా మెన్షన్ చేస్తూ మార్జిన్ టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ ఇలా ఇక్కడ స్పేస్ ఇస్తే అప్పుడు స్పేస్ అనేది వస్తుందన్నమాట. సేమ్ అలాగే బార్డర్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 4 సైడ్స్ కదా. సో ఆ 4 సైడ్స్కి ఎంత స్పేస్ ఇవ్వాలి అనేది ఇక్కడ డిసైడ్ చేసుకొని సిఎస్ఎస్ అప్లై చేయొచ్చు. సేమ్ అలాగే ప్యాడింగ్కి కూడా ప్యాడింగ్ టాప్ అని ఉంటుంది, ప్యాడింగ్ బాటమ్ అండ్ ప్యాడింగ్కి రైట్ సైడ్ ఉండే పార్ట్ అంతా ప్యాడింగ్ రైట్. సో అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే పార్ట్ అంతా ప్యాడింగ్ లెఫ్ట్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైడ్స్ని ఇలా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఏ సైడ్ ఎంత స్పేస్ కావాలి అనేది ఇలా మెన్షన్ చేస్తూ దాని సైజ్ అనేది మనం మెన్షన్ చేస్తే ఇలా ఎగ్జాక్ట్గా కంటెంట్ పార్ట్ అనేది మిడిల్లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసే టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ డిఫరెంట్ కంటెంట్స్ అనేది వెబ్ పేజ్లో ఇక్కడ మిడిల్ సెక్షన్లో చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా దీన్ని బాక్స్ మోడల్ అంటారు. సో బాక్స్ మోడల్ అనేది ఇలా డివైడ్ అవుతుంది అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ యూజ్ చేసి క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తాను చూడండి. ఇక్కడ స్టైల్ ట్యాగ్ని తీసుకున్నాను సిఎస్ఎస్ ఎఫెక్ట్స్ని ఇవ్వడానికి, అండ్ ఒక డివ్ తీసుకున్నాను. డివ్ ఏంటి అంటే HTML రాసినప్పుడు HTML ట్యాగ్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ని ఓపెన్ చేశాను, టైటిల్ సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు, అండ్ టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, అండ్ హెడ్ ట్యాగ్ని ఏడ్ చేయాలి. సో హెడ్ ట్యాగ్ని ఏడ్ చేశాను. నెక్స్ట్ బాడీ ట్యాగ్ని ఓపెన్ చేశాను. బాడీ ట్యాగ్లో ఒక డివ్ ట్యాగ్ని తీసుకున్నాను. సో డివ్ ట్యాగ్ అంటే ఏం లేదు, ఒక సెక్షన్ అనమాట, ఒక పార్ట్, వెబ్ పేజ్లో ఒక పార్ట్ని డివ్లా తీసుకోవచ్చు. సో ఆ డివ్లో నేను కొంచెం కంటెంట్ అనేది డిస్ప్లే చేశాను. సో లైక్ ఇక్కడ తీసుకున్నాను కదా, హలో ఎవ్రీవన్ వెల్కమ్ అని అలా కంటెంట్ తీసుకుని ఆ కంటెంట్ అనేది నేను డివ్లో ప్లేస్ చేశాను. డివ్ని క్లోజ్ చేశాను, అండ్ నెక్స్ట్ బాడీని క్లోజ్ చేశాను, బాడీ ట్యాగ్ని, అండ్ నెక్స్ట్ HTML ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఇలా నా HTML పార్ట్ ఇలా ఉంటుంది డివ్లో. సో ఇక్కడ నేను డివ్ తీసుకున్నాను కదా, సో ఇలా డివ్లో పారాగ్రాఫ్ తీసుకున్నాను. పారాగ్రాఫ్ ఇప్పుడు డివ్లో ఉంది కాబట్టి ఆ డివ్ అనేది నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను.
సో ఈ డివ్లో ఉండే కంటెంట్ని నేను ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను సిఎస్ఎస్ స్టైల్స్. సో దానికి నేను డివ్ తీసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఎలా వస్తుందో. డివ్లో కంటెంట్ ఏరియాలో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఆరెంజ్లో డిస్ప్లే అయింది కదా. సో ఇక్కడ కంటెంట్ ఏరియా బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్లో కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఆరెంజ్లో డిస్ప్లే అవుతుంది అన్నమాట కంటెంట్ ఏరియాలో. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాం, విడ్త్ ఇచ్చాం. విడ్త్ 300 పిక్సెల్స్ ఇచ్చాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు చెప్పినట్టు కంటెంట్ ఏరియా చుట్టూ ఏముంటుంది, బ్యాక్గ్రౌండ్లో మీకు ప్యాడింగ్ అనేది ఉంటుంది కదా 4 సైడ్స్. కంటెంట్ అబోవ్ ఉండే పార్ట్ అనేది ప్యాడింగ్ ఏరియా అని చెప్పాను కదా. సో ఆ 4 సైడ్స్ ప్యాడింగ్. అండ్ అలా కాకుండా మొత్తం ఓవరాల్ ఆ కంటెంట్ ఏరియాకి విడ్త్ ఉంటుంది కదా, దాన్ని విడ్త్ అని మెన్షన్ చేస్తారు. అండ్ ఆ కంటెంట్ ఏరియా ఉండే హైట్ ఏదైతే ఉంటుందో అది ఓవరాల్ హైట్ కంటెంట్ ఏరియాకి. సో ఇలా ఈ విడ్త్ అండ్ హైట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కంటెంట్ ఏరియా ఎంత విడ్త్లో ఉండాలి, ఎంత హైట్లో ఉండాలి అనేది ఇలా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. విడ్త్ అండ్ హైట్ అనేది ఇస్తే కంటెంట్ ఏరియాకి అంతే హైట్లో విడ్త్లో ఉంటుంది. అండ్ మీకు చెప్పినట్టు కంటెంట్ ఏరియా అబోవ్ ఉండే పార్ట్ అనేది ప్యాడింగ్ కదా. సో ఆ ప్యాడింగ్ ఈ 3 సైడ్స్ అనమాట. సో 4 సైడ్స్ సారీ. సో ఈ 4 సైడ్స్ ప్యాడింగ్ అనేది ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 50 పిక్సెల్స్ అని ఇచ్చాం కదా, ఎట్ ఎ టైం 50 పిక్సెల్స్ అంటే అది 4 సైడ్స్కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఏదైనా పర్టికులర్గా ప్యాడింగ్ టాప్ కానీ, ప్యాడింగ్ లెఫ్ట్ కానీ, బాటమ్ కానీ, రైట్ కానీ అలా మెన్షన్ చేస్తే మీకు ఒక్క సైడ్ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఓవరాల్గా ప్యాడింగ్ ఇచ్చాం కాబట్టి ఆల్ సైడ్స్లో అది డిస్ప్లే అవుతుంది. 50 పిక్సెల్స్ అనేది చూసుకొని టాప్కి, బాటమ్కి, రైట్కి, లెఫ్ట్కి ఈక్వల్గా 50 పిక్సెల్స్ అనేది తీసుకుని మీకు అడ్జస్ట్ అవుతుంది అనమాట కంటెంట్ అనేది ప్యాడింగ్ ప్లేస్ వదిలి. అండ్ నెక్స్ట్ మీకు విత్ బార్డర్ చెప్పాను కదా, బార్డర్ అనేది 50 పిక్సెల్స్ తీసుకున్నాను, సాలిడ్ అండ్ గ్రీన్. సో ఇది షార్ట్ హ్యాండ్ రొటేషన్ అంటారనమాట. షార్ట్కట్గా మనం ఇలా రాసుకోవచ్చు బార్డర్ని ఒకేసారి. దానికి సైజ్ కానీ ఏ స్టైల్లో ఉండాలి అండ్ ఏ ఫాంట్లో ఎలా ఉండాలి కలర్ అనేది మీకు ఒకేసారి ఇవ్వచ్చు. సో అది నేను ఇక్కడ 15 పిక్సెల్స్ సాలిడ్ గ్రీన్ అని ఇచ్చాను. అందుకే ఇలా బార్డర్ అనేది ప్యాడింగ్ ఏరియా అబోవ్ డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఉండేది మార్జిన్. సో ఇక్కడ అవుటర్ సైడ్ ఉండేది మార్జిన్ అనమాట. వెబ్ పేజ్కి అవుటర్ సైడ్ ఉండేది మార్జిన్. సో ఇక్కడ నేను 20 పిక్సెల్స్ ఇచ్చాను కదా. సో మార్జిన్ అని జస్ట్ ఒకటే ఇచ్చాను కాబట్టి అది మళ్ళీ ఆల్ సైడ్స్కి అప్లికబుల్ అవుతుంది. మీకు అలా కాదు, ఏదైనా ఒక సైడే ఉండాలనుకుంటే మీరు మార్జిన్ టాప్ లెఫ్ట్ అలా ఇవ్వచ్చు. ఓకేనా. సో ఇలా టోటల్గా బాక్స్ మోడల్ అనేది ఇలా డివైడ్ అయి ఉంటుందన్నమాట. డిఫరెంట్ సెక్షన్స్తో, డిఫరెంట్ ఏరియాస్తో ఓవరాల్ బాక్స్ మోడల్ అనేది ఇలా ఉంటుంది. లైక్ మీకు బాక్స్ మోడల్లో మెయిన్ ఉండేది ఏంటి అంటే మార్జిన్ ఉంటుంది, ప్యాడింగ్ ఉంటుంది, అండ్ కంటెంట్ ఏరియా ఉంటుంది, అండ్ బార్డర్ ఏరియా కూడా ఉంటుంది. సో ఇలా మీకు చూడండి ఈ వైజ్గా మార్జిన్ అనేది, మార్జిన్, బార్డర్, ప్యాడింగ్, కంటెంట్ అనేది బాక్స్ మోడల్లో మీకు ఇలా విజిబుల్ అవుతుంది. అందుకే కంటెంట్ మిడిల్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.